హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి వర్మ. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో చెబుతున్నాం ఐఫోన్ ఎస్సీ మొబైల్ యొక్క అన్బాక్సింగ్. ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ మనం బాక్స్ ఫిజికల్ వరకు చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఐఫోన్ ఏ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఐఫోన్ ఎస్సీ అని మెన్షన్ చేస్తున్నారు సైజ్. అండ్ మన టాప్లో ఐఫోన్ లోగో ఉంది. అలాగే మనకు సైజ్ కూడా ఐఫోన్ ఎస్సీ అని రాస్తుంది. ఇక్కడ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజింగ్ అయితే మెన్షన్ చేశారు. ఇది 2GB ర్యామ్ 32GB మోడల్. ఇక్కడ మీరు చూడొచ్చు బార్ కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ వెనక మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్. దీని యొక్క ప్రైజింగ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ 27,000 వరకు ఉంది ఇక్కడ ప్రైజింగ్ అయితే. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ప్రైజింగ్ అయితే తగ్గింది. కింద లింక్స్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని క్విక్గా ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. మీరు చూడొచ్చు మనకి స్టార్టింగ్ మనకి మొబైలే ఉంది. ఇది మనకి ఐఫోన్ ఎస్సీ మొబైల్ అయితే చాలా కాంపాక్ట్ ఉంది. సైజ్ అయితే చాలా బాగుంది. మొబైల్ తర్వాత చూద్దాం ఇంకా ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే కేబుల్ అయితే ఉంది. ఇది మనకి లైటింగ్ పోర్ట్తో వస్తుంది. మనకి మైక్రో ఎస్బీ అలాగే టైప్ సి ఇటువంటివి రావు. మనకి లైటింగ్ పోర్ట్తో వస్తుంది యాపిల్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఏమైనా చూద్దాం. బాక్స్లో మనకి ఇక్కడ ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి యాపిల్ ఐపాడ్స్ చూడొచ్చు, బాగానే ఉన్నాయి క్వాలిటీ అయితే. నా రివ్యూలో అప్డేట్ చేస్తున్నాను సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైనల్గా చూసుకుంటే ఇది మనకి సిల్వర్ ప్లేట్తో వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఛార్జర్ బ్రిక్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇది మనకి 5V 1A ఛార్జర్, చాలా స్లో ఛార్జర్, చాలా స్లోగా అయితే ఛార్జ్ చేస్తుంది. ఇవే ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. మనం క్విక్గా మొబైల్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు ఇది మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్. చూడొచ్చు మనకి టాప్లో కొంచెం బ్లాక్ టైప్ ఉంది, మిగతా అంతా సిల్వర్ కలర్లో ఉంది. ఫిజికల్ వరకు చూద్దాం. మనకి టాప్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ నుంచి మనం పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మనకి టాప్. అండ్ సైజ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంది. ఇందులో మనకి సింగిల్ సిమ్మే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉండదు. అలాగే యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఈ టైప్స్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అలాగే మనకి అలర్ట్ స్లైడర్ అయితే ఉంది. మనం జస్ట్ ఇలా స్లైడ్ చేస్తే మొబైల్ సైలెంట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇయర్ పీస్ ఉంది. 1.2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలాగే కొన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఇది మనకి 4" డిస్ప్లే. ఇది మనకి HD+ డిస్ప్లే. ఇది మనకి HD డిస్ప్లే. మనకి 720 ప్యానల్. కాకపోతే మనకి పిక్సెల్ పర్ ఇంచ్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ టచ్ ఐడి ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కింద యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ కెమెరా ఉంది. ఇది మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా. అపర్చర్ f2.2తో వస్తుంది. అలాగే మనకి డ్యూయల్ టోన్ డ్యూయల్ LED ఫ్లాష్ ఉంది. అలాగే యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఐఫోన్ లోగో ఉంది. ఇది మనకి యాపిల్ లోగో. అలాగే కింద మనకి ఐఫోన్ ఎస్సీ అని మెన్షన్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మనకి బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాంపాక్ట్ సైజ్ ఉంది. మనకి జస్ట్ 4" ఉంటుంది డిస్ప్లే అయితే. ఎవరైతే చిన్న మొబైల్స్ ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా బాగుంది. చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. మీరు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. మొబైల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మొత్తం మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. మనకి టాప్లో ఉంటుంది పవర్ ఆన్ ఆఫ్ బటన్. క్విక్గా ఆన్ చేద్దాం, క్విక్గా బూట్ చేద్దాం. నాకు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీకు యాపిల్ లోగో అయితే కనిపిస్తుంది. క్విక్గా సెటప్ చేద్దాం. సెటప్ చేసి మేము హోమ్ స్క్రీన్లో కలుస్తాను. చూడొచ్చు ఇక్కడ ఇది మనకి యాపిల్ ఐఫోన్ ఎస్సీ యొక్క హోమ్ స్క్రీన్ అయితే బాగుంది. డిస్ప్లే అయితే బాగుంది. చూడొచ్చు బ్రైట్నెస్ ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. కొంచెం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడొచ్చు డివైస్ నేమ్ ఐఫోన్ ఎస్సీ అని ఉంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 32GB అండ్ ర్యామ్ 2GB అని చూపిస్తుంది. వర్షన్ వచ్చేసి మనకి iOS 12 మీద అయితే రన్ అవుతుంది. ఇది మంచి విషయం చెప్పొచ్చు. స్టార్టింగ్ 9లో ఉండేది, ఇప్పుడు మనకి 12 అప్డేట్ కూడా ఉంది. ఇందులో అప్డేట్స్ అయితే చాలా బాగా ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఫొటోస్ ఎన్ని ఉన్నాయి, వీడియోస్ ఎన్ని ఉన్నాయి మొత్తాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి IMEI నెంబర్స్ అవి చూపిస్తున్నాయి. చూడొచ్చు మనం బ్యాక్ వచ్చి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూద్దాం ఒకసారి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకసారి సెట్ చేద్దాం మనం. ఇక్కడ చూడొచ్చు టచ్ ఐడి అండ్ పాస్వర్డ్ అని ఉంటుంది ఐఫోన్స్లో. ఒక పాస్వర్డ్ ఇవ్వండి. మనం ఫింగర్ ప్రింట్ యాడ్ చేద్దాం. ఇది మనకి ఫస్ట్ జనరేషన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. స్లోగా ఉంటుంది, మరి అంత ఫాస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. స్లోగా ఉంటుంది. చూడొచ్చు మళ్ళీ అడుగుతుంది. నేను క్విక్గా దీన్ని సెటప్ చేస్తాను. చూద్దాం ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో మొబైల్. మనకి బాగా స్లోగా అయితే ఉంటుంది. ఆల్రెడీ ఐఫోన్ 6 కూడా చేశాను, అదే చాలా స్లోగా ఉండేది. ఇది ఎలా ఉందో చూద్దాం. చూడొచ్చు చాలా టైం అయితే తీసుకుంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెస్ట్ చేయడానికి. ఈ మొబైల్ వచ్చి ఒక 4 years వరకు అవుతుంది మొబైల్ లాంచ్ అయ్యి. సో చాలా స్లోగా ఉంది. ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడొచ్చు మీరు హోమ్ స్క్రీన్ ఆన్ చేసి ఫింగర్ ప్రింట్ ప్లేస్ చేస్తే చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుంది. అదే మీరు ఏం ఆన్ చేయకుండా చేస్తే స్లోగా ఉంటుంది. చూడొచ్చు పర్లేదు,
చాలా ఫాస్ట్గా ఉంది. ఐఫోన్ 6తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ నేను ఐఫోన్ 6 కూడా టెస్ట్ చేశాను, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా ఫాస్ట్గా ఉంది. చూడొచ్చు, ఇది మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. క్విక్గా కొంచెం శాంపిల్స్ చేద్దాం. ఇందులో మనం 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. చూడొచ్చు, షటర్ స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంది. చాలా ఫాస్ట్గా ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు, చాలా డీటెయిల్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చూడొచ్చు, చాలా బాగుంది. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఐఫోన్స్లో మనకి కెమెరా తక్కువ ఉన్నా సరే పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రంట్ మనకు 1.2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అయినా సరే చాలా బాగున్నాయి. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. షటర్ స్పీడ్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా క్విక్గా తీస్తుంది. అలాగే నేను ఫేస్ కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇది మనకి కెమెరా విషయానికి వస్తే వీడియో మనం 4K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే మనం స్లో మోషన్ కూడా 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి HDR ఆప్షన్ ఉంది, అలాగే మనకి ఫ్లాష్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. చూడొచ్చు, కెమెరా శాంపిల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, మనకి 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మన ఇందులో మనకు 4K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే మన స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఐఫోన్ SE యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది ఫోన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ ఐ వర్మ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. బై బై.